వారిని వ్యాపార రంగాలలో ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఏర్పాటు చేసుకోవడం కోసం కేంద్రం ఒక కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నా లేదా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనుకున్నా 0% వడ్డీతో కేంద్రం 3 లక్షల వరకు లోన్ సదుపాయాన్ని కల్పిస్తుంది. దీని ద్వారా ప్రతి ఒక్కరూ మహిళలు వ్యాపారాలలో తన పనితనాన్ని చూపించవచ్చని ఈ పథకం కింద లోన్ తీసుకున్న వారికి 50% వరకు సబ్సిడీ కూడా అందిస్తుంది. ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు, ఎలాంటి డాక్యుమెంట్స్ ఇక్కడ చూపించాల్సి ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడు మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఇక వీడియోలోకి వెళ్తే, మహిళలు తమ చిన్న వ్యాపారాలకు నిధులు సమకూర్చుకోవాలని చూస్తూ ఉంటారు. వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిని అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా 3 లక్షల వరకు రుణం అయితే పొంది 88 రకాల చిన్న వ్యాపారాలు నెలకొల్పుకొని ఆర్థికంగా స్థిరపడేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ఈ ఉద్యోగిని పథకం. దరఖాస్తుదారులు ఈ పథకం కింద 3 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. వైకల్యం ఉన్న మహిళలు, వితంతువులకు రుణ పరిమితి ఉండదు. వారు నెలకొల్పే వ్యాపారం అర్హతలను బట్టి ఇంకా ఎక్కువ రుణం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిని స్కీమ్ ద్వారా ఎలాంటి హామీ లేకుండా 3 లక్షల వరకు రుణాన్ని అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ కార్యక్రమ లక్ష్యాల్లో మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం ఆర్థిక సహాయం అందించడము ఒకటి. మహిళలు పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఎదిగి తమ కాళ్లపై తాము నిలదొక్కుకోవడానికి ప్రవేశపెట్టిన పథకం. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షణలో దేశమంతటా అమలు చేస్తోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ పథకం కింద 50% వరకు సబ్సిడీని ఎస్సీ ఎస్టీలకు ఇస్తుంది. అలాగే 30% వరకు విడో మరియు పిహెచ్ క్యాండిడేట్స్ కి, అంటే హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కి అయితే సబ్సిడీ అనేది ఇస్తుంది. వితంతువులు, దళిత మహిళలకు పూర్తిగా వడ్డీ లేని రుణం కల్పిస్తుంది. మిగిలిన వర్గాలకు చెందిన మహిళలకు 10 నుంచి 15% వడ్డీ మీద రుణం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వడ్డీ అనేది ఆ మహిళ రుణం పొందే బ్యాంకు నిబంధనలను బట్టి ఉంటుంది. అలాగే కుటుంబ వార్షిక ఆదాయాన్ని బట్టి 30% వరకు సబ్సిడీని కల్పిస్తారు. ఈ పథకానికి అర్హులు ఎవరంటే 18 సంవత్సరాలు నుండి 55 సంవత్సరాల వయసులోపు ఉన్న మహిళలందరూ ఈ పథకానికి అర్హులే. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళలు తమ క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ బాగా ఉండేలా చూసుకోవాలి. గతంలో ఏదైనా రుణాలు తీసుకొని సరిగ్గా తిరిగి చెల్లించకుండా ఉన్నట్లయితే ఈ రుణం ఇవ్వరు. ఈ పథకానికి అప్లై చేసుకునేటప్పుడు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్: 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మహిళ ఆధార్ కార్డ్, జనన ధృవీకరణ పత్రం, రేషన్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, బ్యాంకు ఖాతా పుస్తకం. అయితే మీరు ఏ బ్యాంక్ లో అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ బ్యాంకుకు ఇవ్వవలసిన అవసరం ఉంది. మహిళలు తమ ప్రాంతంలోని బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది ఈ పథకం కోసం. అలాగే బజాజ్ ఫైనాన్స్ లాంటి ప్రైవేట్ ఆర్థిక సంస్థలు కూడా ఉద్యోగిని స్కీమ్ కింద రుణాలైతే ఇస్తున్నాయి. సో ఇది ఈ రోజు వీడియో.